గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం వింటర్లో ఎక్కువ ఫేస్ చేసేది డాండ్రఫ్ ఇష్యూస్ కూడా చాలా మేజర్ కన్సర్న్ డాండ్రఫ్ ఇష్యూస్లోనే ఉంటుంది. ఎందుకంటే డాండ్రఫ్ అనేది మన హెయిర్ మీద ఉంటే మనకి ఏంటంటే ఫస్ట్ ఏంటంటే పింపుల్స్ వచ్చేస్తాయి, ఫేస్ పాడైపోతుంటుంది. నెక్స్ట్ మనకి వీప్ మీద పడి మొత్తం ఇక్కడంతా ఏంటంటే చిన్న చిన్న పొక్కుల్లాగా వస్తాయి. సో ఇవన్నీ ఉంటాయి డాండ్రఫ్ ఉంటే. సో నేనైతే కొన్ని టిప్స్ అండ్ ప్రికాషన్స్ చెప్తాను డాండ్రఫ్ని ఎలా మనము రానివ్వకుండా ఉండాలి, ప్లస్ వచ్చినా ఎంత ఈజీగా అయితే అంత ఈజీగా మనము దాన్ని పోగొట్టుకోవాలనేది అయితే నేను ఈ వీడియోలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. అదేంటంటే నార్మల్గా డాండ్రఫ్ రాకుండా ఉండడానికి ఫస్ట్ అయితే చెప్తాను. డాండ్రఫ్ రాకుండా ఉండడానికి టిప్స్ ఏంటంటే మనకి లేడీస్ అయినా జెంట్స్ అయినా మనం బయటికి వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు క్యాప్ పెట్టుకోండి. కుదిరితే జెంట్స్ అయితే క్యాప్ పెట్టుకోండి, లేడీస్ అయితే స్కార్ఫ్స్ వేసుకోండి. మీరు ఎక్కువ అంటే మరీ అంత ఫ్రీక్వెంట్గా కాకపోయినా నార్మల్గా మనకి ట్రావెల్లో వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం మీ హెయిర్ని మనము ఎయిర్కి ఎక్స్పోజ్ చేయడం అయితే కొంచెం తగ్గించండి. సో మనం హెయిర్ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే డాండ్రఫ్ పార్టికల్స్ అనేవి అంత ఈజీగా మన హెయిర్లోకి అయితే మొత్తం వచ్చేస్తాయి. సో మనము ఈ క్యాప్స్ స్కార్ఫ్స్ ఇలాంటివి యూజ్ చేసామనుకో ఆ డాండ్రఫ్ పార్టికల్స్ అనేటివి డైరెక్ట్గా మన హెయిర్ మీద పడవు, ఆ స్కార్ఫ్ మీద పడితే, లేకపోతే హెల్మెట్ లేకపోతే క్యాప్స్ ఇలాంటి వాటి మీద పడతాయి. సో అవైతే మనకి ఎట్లా అంటే ఒక 20% మాత్రమే మన హెయిర్లో పడతాయి, అంటే ఇఫ్ ఇన్ కేస్ బై మిస్టేక్ పడినా కూడా అంతకు మించి పడవు. సో అలా మనము ఇలా నేను చెప్పిన విధంగా చేస్తే ఖచ్చితంగా మనకి డాండ్రఫ్ అనేది కొంచెం తగ్గించవచ్చు ఇఫ్ ఇన్ కేస్ మనకి డాండ్రఫ్ వచ్చేసింది. ఏంటంటే విషయము ఈ వింటర్లో ఏంటంటే మనకి స్వెట్ పడకపోతే మనము బాత్ కూడా ఇగ్నోర్ చేస్తాము, ఎక్కువ చేయాలనిపించదు, బద్ధకంగా ఉంటుంది, చలి వేస్తుంది. సో ఇవన్నీ మనకి ఏంటంటే వెక్సే. సో మ్యాక్సిమం అందరూ ఇట్లనే ఉంటారు. సో అది మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అనేది ఏంటంటే మనకి ఎట్లా చేయొచ్చు అంటే మనము హెడ్ బాత్ కంపల్సరీగా చేయాలి. స్వెట్ పట్టదు అని మనం వదిలేసేయకూడదు. ఎందుకంటే ఆ డాండ్రఫ్ అనేది ఆ పార్టికల్స్ అనేవి మనకి లోపలికి వెళ్ళిపోయి డాండ్రఫ్ అనేది మొత్తం పట్టేసి మనకి హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు హెయిర్ రీగ్రోత్కి అది అడ్డుగా ఉంటుంది డాండ్రఫ్ అనేది. సో మనము ఎలా అది డాండ్రఫ్ అనేది పోగొట్టుకోవచ్చు అంటే మనకి షాంపూస్ అని, కండిషనర్స్ అని ఇవన్నీ చెప్తారు. ఓకే, ఒక 50% అది వర్కౌట్ అవుతుంది, కాదనట్లేదు. కానీ ఇంకో 50% ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. మనము హెడ్ బాత్ అనేది డే బై డే చేయాలి. మనకి డాండ్రఫ్ ఎక్కువగా ఉంటే హెడ్ బాత్ డే బై డే చేస్తే మనకి ఏంటంటే డాండ్రఫ్ చాలా ఈజీగా పోతుంది. కావాలంటే మీరు ట్రై చేయండి, రిజల్ట్స్ అయితే 100% వస్తాయి. మనకి డాండ్రఫ్ మనం డే బై డే హెడ్ బాత్ చేస్తే ఖచ్చితంగా డాండ్రఫ్ అనేది పోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇలా మనము ప్రికాషన్స్ తీసుకుంటే డాండ్రఫ్ అనేది పోతుంది. సో డాండ్రఫ్ మనకు లేకపోతే మనకి స్కిన్ అయితే చాలా హెల్తీగా ఉంటుంది అండ్ మనము హెయిర్ గ్రోత్కి అయితే మంచి బెనిఫిట్ ఉంటుంది. సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవాళ నుంచి మీరందరూ కూడా నేను చెప్పిన ప్రికాషన్స్ అయితే పాటిస్తారని అనుకుంటున్నాను. సో అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.